హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు తాక్షిణ్యాస్ వరల్డ్ అండి. చాలా రోజులు అయిపోయింది లాంగ్ వీడియో పెట్టక. అసలు మీకు మాత్రం మంచి వీడియోతో వస్తున్నాను. ఇప్పుడు మేమైతే అహోబిలం వెళ్ళామండి. అంతా ఫ్యామిలీస్ మొత్తం ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అన్నమాట. చాలామంది వెళ్ళాము. 4 కార్స్ వెళ్ళాయి మొత్తానికి. చూడండి అసలు లొకేషన్ ఎంత బాగుందో. కర్నూలు టు అహోబిలం అండి. అసలు క్లైమేట్ కూడా చాలా బాగుంది. మేమైతే కొంచెం దూరం వెళ్ళాక టిఫిన్కి అయితే ఆగామండి. అవి ఇంటి దగ్గరే చేసుకొని వచ్చేసారు అందరూ. వీళ్ళు నాకు అసలు చాలా షార్ట్ పీరియడ్లో నాకు ఫ్రెండ్స్ అయ్యారు. అది కూడా వాళ్ళ ఫ్రెండ్షిప్ ఎలా అంటే, మా పాప నర్సరీ చదువుతుందండి. తన ఫ్రెండ్ హవీష్ వాళ్ళ ఫాదర్ మదరు వాళ్ళ ఫ్రెండ్స్ అండి. వాళ్ళంతా వాళ్ళ వల్ల మేము అసలు షార్ట్ పీరియడ్లో ఇంత తొందరగా మంచిగా అసలు బాగా ఎంజాయ్ చేసాము. చాలా బాగుంది. మేమైతే మీరే చూడండి. అసలు అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని అక్కడి నుంచి అహోబిలం వెళ్ళిపోయామండి మేము. అహోబిలం అంటే లక్ష్మీ నరసింహస్వామి కదండి టెంపుల్. మీకు ఐడియా ఉందనుకుంటా, చాలామందికి తెలిసే ఉంటుంది. అయితే అక్కడ మేము వెళ్ళగానే టెంపుల్లో ఫస్ట్ నైవేద్యం పెడుతున్నారండి. చాలాసేపు వెయిట్ చేసాము అక్కడ. చూసి వెయిట్ చేసి మేమైతే ఇంకా దర్శనం చేసుకొని ఇంకా పైనకి వెళ్ళిపోయామండి. పైన ఒక నరసింహస్వామి ఉంటుంది కదా, అసలు అక్కడే కదా మెయిన్ టెంపుల్ అక్కడే కదండి. అందుకని మళ్ళీ పైనకి వెళ్దామని డిసైడ్ అయిపోయాము. అక్కడికి వెళ్ళేటప్పుడు అయితే దారిలో ఒక సైడ్ ప్లేస్ చూసేసారండి. మాకంటే ఫస్ట్ కొంతమంది వెళ్ళిపోయి వాళ్ళు తెచ్చిన సామాన్లన్నీ దింపేసి అక్కడ వంట చేసుకోవాలని, లంచ్కి ప్రిపేర్ చేయాలని చూశారు. అందుకని ఒక మంచి ప్లేస్ చూసేశారు. అది ఈ వీడియో మొత్తం అక్కడికి వెళ్ళడానికి ముందండి. ఇక్కడ చూడండి అసలు ఎంత బాగుందో అంతాను. అసలు టెంపుల్ స్ట్రక్చర్ చూడండి ఎంత మంచిగా ఉందో. పాతకాలం ఎంతైనా కూడా అవే మంచిగా ఉంటాయండి టెంపుల్స్. అసలు చూడండి మంకీస్ చూడండి ఎలా, అసలు కన్న తల్లి ప్రేమ చూడండి ఎలా ఉందో. దాన్ని తీసుకొని ఎంత బాగా ఎక్కించుకొని వెళ్ళిపోతుందో చూడండి. ఇది అంతా లోపలండి, కింద టెంపుల్లో లోపల అంతా ఇది. అసలు ఆ రాతి కట్టడం చూడండి అసలు ఎంత బాగుందో మీరు గమనించండి. ఎంతైనా కూడా అప్పటి కాలంవి ఇప్పుడు మంచిగా ఉన్నాయి. ఓల్డెన్ డేసే మంచిగా ఉంటాయి. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని ఊరికే అనరండి పెద్దలు. ఇలాంటివి చూసినప్పుడే అన్నీ మంచిగా అనిపిస్తాయి. మా వాళ్ళు చూడండి అందరూ అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ నిలబడి దర్శనం లేట్ అవుతుంది అనేసరికి మేము అక్కడ అంతా అంతా చూడండి అసలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో. తర్వాత ఇక్కడ దర్శనం అయిపోగానే మేము పైనకి వెళ్తున్నాం కదండి. అక్కడ ఒక సైడ్ ప్లేస్ చూసేసారు. అక్కడ వెళ్ళేసి లంచ్ ప్రిపేర్ చేస్తున్నారండి. పైనకి వెళ్ళే ముందు ఇక్కడ చూడండి ఈ పాపనైతే అతను భలే ఏడిపిస్తున్నాడు. వాళ్ళిద్దరికి ఒక్క క్షణం పడదండి. ఇద్దరు అరుచుకుంటానే ఉంటారు. మళ్ళీ ఇద్దరు పక్కనే ఉండాలంటారు. అసలు చూడండి అసలు ఎంత కామెడీగా చేస్తున్నారో వాళ్ళు. ఇంకా మేము పైకి స్టార్ట్ అయిపోయాము. అసలు చూడండి అసలు అక్కడ ఎంత పచ్చగా ఎంత బాగుంది. ఆ రోజు కూడా ముందు 2 days నుంచి వర్షాలు పడుతూనే ఉన్నాయి. మీరు రండి, ఇక్కడ రండి దివ్యాని ఫస్ట్ బాగా తీయాలన్నమాట. దివ్య కష్టపడుతున్న దివ్య. మళ్ళీ వంట చేసేటప్పుడు నీకేం ప్రాబ్లం లేదు కదా ఎవరికి. నేను యూట్యూబ్లో పెడతాను. పంచగట్టుకుంటుంది అంటే మీరు మొహం చూపించండి. ప్రాబ్లం లేదంటేనే పెడతాను. లేదు అబ్బాయి బాబు ఒకసారి మొక్కలు చూపించండి. నవీన్ ఒకసారి మొక్కలు చూపించండి. హాయ్
నాది కాదు. అలా వద్దు ఇలాంటి వాళ్ళ మేనేజర్ పిల్లండి, ఆ మేనేజర్ చూసి క్రెడిట్ వేసుకుంటారు. చిచ్చి కాకిరెడ్డి పడింది. ఇందులో నావే పల్ల కొంచెం వాటర్ పోస్తే వెళ్ళిపోయింది అందులో కాదు. ఏమంటే బీట్రూట్ ఇంట్లో లాగా కట్ చేసి ఏమన్నా అడగదు. బీట్రూట్ ఎందులో ప్రైస్ పైనుంచి అంటే అన్న కుదురుతురు కుదురుతున్నట్లు చల్లు చాలా వేయాలి ఇంకా ఎంత వేయాలన్న ఏంటిదన్నది ఏంటిదన్నది గురువు గారు సార్ సార్ కష్టపడ్డా బ్లూటూత్ తెచ్చారు. ఇగో మీరు కూడా అదే స్టైల్లోకి వస్తున్నారండి. బాగుందండి. తేజ గట్టిగా అడగండి అక్కడ దగ్గరికి కొంచెం వాటర్ లేదు, కట్ చేయొచ్చు కదా. బనీనకుండా వెంకటేశ్వర బనీనది వెంకటేష్ సైజ్ కి ఆ సైజ్ పిండితో నాగండి. హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ అను హాయ్ అను ఏది కావాలి ఏది కావాలి మంకీ మంకీని చూస్తున్నది. అది కాదు అందరికీ చెప్తుందా. కూర్చుంటారు కూడా ఎవరో తినేస్తే నవీన్ తినేమన్నా అయితే మా పెట్రోల్ ఉండాలి కదా. గవర్నమెంట్ కూర్చోను కూడా అన్నీ చేసుకొని తింటూ ఉండగా వాన పడిందండి. అసలు చేసుకున్న పని మొత్తం వృధా అయిపోయినట్టు అయిపోయింది. అసలు తిన్నారు కానీ ప్రశాంతంగా తినలేకపోయాము. బాగా వాన పడింది లాస్ట్కి ఫైనల్గా. కాకపోతే తిన్న కాడికి మంచిగానే తిన్నారండి. అసలు ఎన్ని ఐటమ్స్ చేశారు తెలుసా. అసలు అంటే కొంచెం టైంలోనే చాలా చేశారండి. చిల్లీ చికెన్ చేశారు, చికెన్ పకోడా చేశారు, చికెన్ గ్రేవీ చేశారు, నాన్ వెజ్లో ఎగ్ చేశారండి. ఇంకా వచ్చేసి వెజ్లో వచ్చి పప్పు, వెజిటేబుల్ పులావ్ అండ్ పకోడా, గోబీ అన్నీ చేశారండి.
కుర్మా కూడా చేసేసారు, కర్రీ చాలా ఐటమ్స్ చేశారండి కొంచెం టైంలోనే. అసలు మేము కట్ చేసి ఇస్తుంటే పాపం జెంట్సే అంతా ప్రిపేర్ చేసేసారండి, వాళ్ళే వాష్ చేసేసుకొని అంతా చేశారు. ఇంకా అంతా అయిపోయాక ఇంకా లాస్ట్కి అందరం ఒక గ్రూప్ ఫోటో తీసేసుకొని మేమైతే పైన టెంపుల్కి వెళ్ళలేకపోయామండి. పాపకి కొంచెం బాగాలేకుండా ఉన్నింది, ఫీవర్గా ఉందని వచ్చేసాము. వాళ్ళైతే పైనకి వెళ్ళారండి. పైన అయితే వాటర్ ఫాల్ ఉందంట, చాలా బాగుందని అన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.